ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత ఎందలి 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగమునందలి 4వ శ్లోకము. అర్జున ఉవాచ అపరం భవతో జన్మపరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీకృష్ణ భగవాన్ల వారు అర్జునుల వారికి శ్రీ భగవద్గీత ఎందలి 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగమునందలి 1, 2, 3 శ్లోకముల యందు ఈ విధంగా తెలిపి ఉన్నారు. నేను ఈ యోగమును, అనగా సమతాభావంతో చేసేటువంటి యోగం, అనగా దుఃఖం వచ్చినా సుఖము కలిగిన, అలాగే లాభం వచ్చినా నష్టము కలిగిన, విజయము కలిగిన అపకీర్తి కలిగిన, ఇలాగా ద్వంద్వములు ఏవి వచ్చినా సరే వాటిని సమానంగా తీసుకో. వాటి యొక్క ఫలితాన్ని భగవానునైనటువంటి పరమాత్మనైనటువంటి నాకు అర్పించి నీ యొక్క కర్తవ్యాన్ని నీవు చేయి. సమత్వ బుద్ధి యోగము, దానినే ప్రధానంగా అర్జునుల వారికి బోధించడం జరిగినది శ్రీకృష్ణ భగవానుల వారు. ఆ యోగమును గురించి శ్రీకృష్ణ భగవానుల వారు ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అర్జునుల వారికి. ఈ యోగమును నేను పూర్వకాలమునందు సూర్యభగవానునికి చెప్పాను. సూర్యభగవానులు వారు తన పుత్రుడైనటువంటి వైవస్వత మనువునకు తెలిపినాడు. ఆ వైవస్వత మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకు తెలిపినాడు. ఈ విధముగా ఒకరి నుంచి ఒకరికి ఈ యోగము రాజఋషులకు చేరినది. అలా అందరూ పాటిస్తూ వస్తూ ఉండగా కొంతకాలము తరువాత ఈ భూలోకమునందు ఈ యోగం అనేది అంతమైపోయినది, అనగా ఈ యోగం ఎవరికి తెలియకుండా అయిపోయినది. మరలా నేను ఇప్పుడు ఈ రహస్యమైనటువంటి యోగాన్ని నీవు నాకు భక్తుడవు, ప్రియమైనటువంటి వాడివి కాబట్టి నీకు నేను ఇది తెలుపుచూ ఉన్నాను. భగవద్గీత రూపంలో అర్జునుల వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుల వారు తెలుపుతూ ఉన్నారు అని అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ తెలపటం జరిగినది 1, 2, 3 శ్లోకములలో. ఇప్పుడు అర్జునుల వారికి ఒక సందేహం కలిగినది. అది ఏమనగా, ఓ కృష్ణ, నీవు నేను ఈ కాలానికి సంబంధించినటువంటి వారు. నీ యొక్క జన్మ నాకు తెలుసు. అయితే సూర్యుడు ఎప్పుడో కల్పాది యందు, అనగా ఈ ప్రపంచం ఉద్భవించినప్పుడు జన్మించటం జరిగినది. అలా ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ సూర్యునకు ఇటీవల కాలంలో జన్మించినటువంటి నీవు తెలుపుట ఎట్లా? అది ఎలా సాధ్యం అని అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని అడగటం జరిగినది. వాస్తవముగా అర్జునుల వారికి ఈ విషయము తెలియనటువంటిది కాదు. కానీ ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం అనేది వారు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ ప్రపంచానికి మొత్తానికి అందించడం జరిగినది. మరి అందులో ఉన్న ప్రతి విషయం కూడా ప్రతి మనిషికి వస్తుంది. సందేహం అనేది మరి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిందేమో ద్వాపర యుగంలో, దేవకి వసుదేవులకు జన్మించడం జరిగినది. మరి సూర్యుడు ఎప్పటివాడు? ఎప్పుడో ప్రపంచం ఉద్భవించినప్పుడు సూర్యుడు కూడా జన్మించడం అనేది జరిగింది. అలాంటి సూర్యునకు ఇప్పుడు జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగా తెలుపటం సంభవిస్తుంది? ఎలా సాధ్యమయ్యిద్ది
అనేటటువంటి విషయం అందరి మనసులో వస్తుంది కాబట్టి అందరి తరపున అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మను అడగటం జరిగినది. మరి అందరికీ తెలియాలి కదా, జ్ఞానం అనేది అర్జునుల వారి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ తెలుపుతూ ఉన్నప్పుడు అర్జునుల వారు అడిగేటటువంటి ప్రశ్న, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జవాబు, ప్రతి మనిషిలో ఉన్నటువంటి ప్రశ్నలకి జవాబులుగా మనం తీసుకోవాలి. అందువల్ల మాత్రమే అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా అడగటం జరిగినది. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ తదుపరి శ్లోకంలో ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు. తదుపరి శ్లోకమైనటువంటి 5వ శ్లోకములో శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: శ్రీ భగవానుడు తెలుపుచుండెను, ఓ పరంతప, ఓ అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవు వెరుగవు. 5వ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి, ఓ అర్జున, నీకును నాకును పెక్కు జన్మలు గతించాయి, నా జన్మలన్నీ నాకు తెలుసు, కానీ నీ జన్మలనేవి నీకు తెలియవు అని తెలుపుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలుపుతున్నటువంటిది ఏమనగా, భగవంతుడు నిరాకారుడు, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఒక రూపాన్ని దాలిస్తే ఆ దాల్చినటువంటి రూపము నారాయణ రూపం, శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు నుండి వచ్చినటువంటి జన్మలు ఏవనగా మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, వామనావతారము, శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి, ఇలాంటి అవతారములన్నీ కూడాను ఆ నారాయణుల వారి ద్వారా వచ్చినటువంటివి. వారు ఈ భూమిపైకి వచ్చి వారి యొక్క జ్ఞానాన్ని మనుషులకు అందించి మరలా వారు ఆ అవతారాన్ని సాధించేటప్పుడు ఆ నారాయణుల్లోనే, శ్రీ మహావిష్ణువులోనే లయం అవటం జరిగినది. ఆ విధంగా ఆ నారాయణుడే, శ్రీ మహావిష్ణువే, సూర్యభగవానుడు, చంద్రుడు, ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి అణువణువు ఆయనే, ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మస్వరూపుడు ఆయనే, ప్రకృతి ఆయనే, అంతా అతనే. కాబట్టి ఈ సృష్టించినప్పుడు ఆ నారాయణుడే సూర్యభగవానికి చెప్పటం జరిగినది ఈ భగవద్గీత గురించి. ఆ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే అర్జునుల వారు కూడా చాలా జన్మలు ఎత్తటం జరిగినది. అర్జునుల వారు చాలా జన్మలు ఎత్తటం జరిగినది అనగా, ఈ ప్రపంచంలో మనుషులు, మానవులు, జీవులు అన్నీ కూడా ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నాయి. దాన్ని పోల్చుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. అర్జునుడు వారు కూడాను ఎన్నో జన్మలు ఎత్తారు, కానీ ఆయనకి పూర్వ జన్మల గురించి తెలియదు. ఎందుకు తెలియదు అనగా, ప్రతి ప్రాణి కూడాను పరమాత్మ నుంచి, ప్రకృతి నుంచి ఈ శరీరంలోనికి వచ్చి ఈ ప్రకృతి గుణాలైనటువంటి త్రిగుణాలైనటువంటి సత్వరజ తమో గుణాలకు, అలాగే అరిషడ్వర్గాలైనటువంటి కామ క్రోధ మదమాశ్చర్యములకును, లోభ మదమాశ్చర్యములకును లోనైపోయి, బందీ అయిపోయి, పాపపుణ్య కర్మలు చేస్తూ జన్మిస్తూ మరణిస్తూ ఈ చక్రంలోనే పరిభ్రమిస్తూ ఉన్నారు. ఈ మాయా ప్రపంచంలోనే ఉంటూ ఉన్నారు. కాబట్టి వారికి, ఏ ప్రాణికి కూడాను పూర్వజన్మ గురించి తెలియదు అనే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు. నేను పరమాత్మను, సృష్టికర్తను. సృష్టిలో ఉన్న సూర్యుడు నేనే, చంద్రుడు నేనే, నువ్వు నేనే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రకృతి అంతా నేనే. ఈ కల్పాది యందు నారాయణ స్వరూపముగా నేను సూర్యుని వారికి ఈ భగవద్గీతను తెలిపి ఉన్నాను అని తెలుపుతూ ఉన్నారు. నీవేమి అనుకొనిస్తున్నావు అనగా, ఇటీవలనే నేను జన్మించాను కాబట్టి సూర్యునికి సూర్య భగవానికి నేను తెలుపట ఎలాగు అనేటటువంటి సందేహం నీకు కలిగింది. కాబట్టి నేను మానవ రూపంలో శ్రీకృష్ణ అవతారంగా వచ్చినందున నన్ను నీవు మానవునిగా చూడవద్దు అనేటటువంటి విషయాన్ని
ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలియపరచటం, అలాగే మనందరికీ కూడాను తెలియపరచటం జరిగినది. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.